అలాగే ఇంకా అంతకంటే సమస్యలు ఏమి లేదు. ఇది మటుకు మేజర్ సమస్యగా ఉంది. దయచేసి మీరు ఇది దృష్టిలో పెట్టుకోండి. నగర డిఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు. మా ప్రధాన ఉపాధ్యాయుల నుంచి స్కూల్ కమిటీ నుంచి మీకు స్వాగతం పలుకుతున్నాం సార్. ఉన్న డ్రగ్స్ ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో భుజస్కంధాల మీద వేసుకొని ఈ రోజు నెల్లూరు మఠంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అలాగే నిన్న ఈ ఎస్ఎంకి కమిటీ చైర్మన్ గా మాధవి గారిని, వైస్ చైర్మన్ గా నన్ను ఎన్నుకున్నందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నిన్న ఒక సందర్భం వచ్చింది. ఎలా అనుకున్న సందర్భంలో మీ అందరికీ భోజనం పెట్టి మిమ్మల్ని లక్షణంగా, అలాగే కోటమిరెడ్డి శ్రీరన్న పేరు మేడం, మీరు అడగండి, ఖచ్చితంగా ఆ కోరికని వాళ్ళు మన్నిస్తారు. బిడ్డలకి తల్లిదండ్రులకి లక్షణంగా వాళ్ళు భోజనం పెట్టే పంపిస్తారు. అంత సహృదయం ఉన్న దంపతులు వాళ్ళిద్దరిని మేము చెప్పడం జరిగింది. అలాగే మేము చెప్పిన మరుక్షణమే ఒప్పుకొని భోజనమే కాకుండా ఇంత నీట్గా ఇక్కడ చేయించిన వీళ్ళ దంపతులిద్దరికీ నా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వ్యక్తిగత కోరికగా మేము చెప్పుకుంటున్నాం. ఇకపోతే ఈ స్కూల్ గురించి చెప్పుకోవాలి. నాకు మొత్తం 3 కూతుర్లు. ప్రైవేట్ సెక్టార్లో చదివించే శక్తి నాకు లేదు. ఈ స్కూల్లోనే నా పెద్ద ఎక్కడ కూడా మేము ఎంసెట్ కి వేరే కోచింగ్ సెంటర్ పెట్టలేదు. ఇక్కడ చదువుకున్న ఫౌండేషన్ తో అక్కడ మున్సిపల్ కాలేజీలో చదివిన విద్యతో రెండో బిడ్డ హర్షిని 10th క్లాస్ చదువుతుంది. మూడో బిడ్డ 6th క్లాస్ మహిత ఇక్కడే చదువుతుంది. నా 3 బిడ్డలు క్రమశిక్షణలో కానీ చదువులో కానీ. కారణం ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడున్న ఉపాధ్యాయులు వాళ్ళని సక్రమమైన మార్గంలో నడిపిస్తున్న ప్రధాన అందరికీ నమస్కారం. మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి నుడా చైర్మన్ గారు, అదేవిధంగా సంధ్యా మేడం గారు, మన ఎక్స్ కార్పొరేటర్ శ్రీ భువనేశ్వరి ప్రసాద్ సార్, అదేవిధంగా క్యాప్షన్ ఇది. ఈ క్యాప్షన్ కింద మనంతా కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ముఖ్యంగా కొన్ని చోట్ల మన నగరంలో కూడా కొన్ని స్కూళ్ళ వద్ద, కాలేజీల వద్ద ఈ మధ్య కొంతమంది ఈ డ్రగ్స్ అనేవి చాక్లెట్ రూపంలో కానీ శాకెట్ల రూపంలో కానీ మన పిల్లలకి అలవాటు చేస్తున్నారు. వాళ్ళు తెలిసి తెలియకుండా వయసులో వాటికి అలవాటు పడి వాళ్ళ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటూ ఇంటిలో ఉన్న తల్లిదండ్రులకు కూడా అనేక వేదన కలిగిస్తూ చాలా బాధపడుతున్నారు. మన ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకునే విషయంలో ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. వారు ప్రత్యేకంగా ఈ డ్రగ్ అవేర్నెస్ గురించి, తర్వాత డ్రగ్ అఫెండర్స్ని వాళ్ళు క్యాచ్ చేయడం కోసం ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక శాఖ మన ఐజీ గారి నాయకత్వంలో ఏర్పాటు చేశారు. త్వరలో ఇది ఫంక్షనింగ్ వస్తుంది. దీనివల్ల ఫ్యూచర్లో మనకి ఈ డ్రగ్ బారిన పడకుండా వాళ్ళందరినీ కూడా కాపాడే విధంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. దీని సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మీ అందరికీ ఒక మెసేజ్ రూపంలో మాకు పంపించారు. ఆ మెసేజ్ ఇప్పుడు మన మేడం గారు చదివిన అందరికీ వినిపిస్తారు. దయచేసి దీన్ని అర్థం చేసుకుని మనంతా కూడా డ్రగ్ రహిత సమాజం కోసం పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంది. గంజాయి, డ్రగ్స్, వైట్నర్, దగ్గు మందులు వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి. మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు. ప్రేమగా చూసే అమ్మా నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వల్ల చిరాకు పడతారు, వారిపైనే తిరగబడతారు. మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుంది. చదవలేరు, రాయలేరు, మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు, చుట్టాలు రానివ్వరు. పాఠశాలలో పాఠాలు, ఆటపాటల కంటే ఆనందం ఇచ్చే
మత్తు పదార్థం ఏదీ లేదు. అమ్మా నాన్నలు మాస్టర్లు చెప్పినట్లు చదువుకోండి. మీరు చదువుకునేందుకు పుస్తకాలు, వేసుకునేందుకు యూనిఫామ్, బూట్లు, బెల్ట్లు ఇస్తోంది ప్రభుత్వం. ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తోంది మన ప్రభుత్వం. మధ్యాహ్నం వేళ స్కూల్లోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది. బడిలో ఉండండి, బడి వదిలితే ఇంటికి వెళ్ళండి, హోంవర్క్లు చేసుకోండి. మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరుగుదామని పిలిస్తే వెళ్ళొద్దు. బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లో, చప్పరించే బిళ్ళల రూపంలో మత్తు పదార్థాలు, పీల్చే సిగరెట్లో ఇస్తే మాకు వద్దని చెప్పండి. బలవంతం చేస్తే ఇంటి దగ్గర అమ్మా నాన్నతో చెప్పండి. స్కూల్లో ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మేస్టర్ దృష్టికి తీసుకురండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం చేపట్టిన డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చిన్నారుల జీవితాలు చీకటి కాకుండా కాపాడే కార్యక్రమం. బడిలో, వీధిలో, ఊరిలో, వాడలో డ్రగ్స్ వద్దు బ్రో అని గట్టిగా అరవండి. డ్రగ్స్, గంజాయి, వైట్నర్, మత్తు పదార్థాలు సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కి ఏదైనా ఫోన్ నుంచి తెలియజేయండి. మన నగర డిఎస్పీ గారికి, ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారం. అదేవిధంగా చిన్నాళ్ళకి నా అభినందనలు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం. అన్ని రకాల విషయాల మీద డిస్కస్ చేసుకుంటాం. ముఖ్యంగా ఈ స్కూల్స్ దగ్గర చాలా చోట్ల చూస్తున్నాం ఈ డ్రగ్స్ అమ్మటం. గత కొన్నాళ్ళ నుంచి ఇది ఎక్కువైపోయింది. దీని మీదట ఇంకా పూర్తి స్థాయిలో మనకు వ్యాపించలేదు. పెద్ద పెద్ద నగరాల్లో, సిటీస్లో, మెట్రో సిటీస్లో స్టార్ట్ అయింది. దాని మీద ఇంకా మనకి చిన్న చిన్న గ్రామాలకి, నగరంలో కూడా రాకూడదని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ గంజా నిరోధించాలని చెప్పేసి అన్ని చోట్ల అవేర్నెస్ ప్రోగ్రాములు కల్పిస్తుంది. అదేవిధంగా డ్రగ్స్ అమ్మేవాళ్ళ మీద, ఈ గంజా అమ్మేవాళ్ళ మీద కూడా ఉక్కుపాదం మోపుతున్నాం. ఆ క్రమంలో భాగంగా చిన్నారులకు కూడా ఈ విషయం తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలో ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి పిల్లలు కూడా గమనించండి. ఇంటి దగ్గర నుంచి తల్లిదండ్రులు పెట్టినటువంటి హెల్దీ ఫుడ్స్, ఏదైనా ఫ్రూట్స్ ఉన్నాయో తల్లిదండ్రులు తీసుకొచ్చినాయి చక్కగా బాక్సులో తెచ్చుకోండి, తినండి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసి జంక్ ఫుడ్స్, చిరుతిళ్ళు, వాటితో పాటు ఇటువంటి వేరే పదార్థాల్లో కలిపి విక్రయిస్తే మీకు ఎటువంటి సమాచారం వచ్చినా కూడా మీ తల్లిదండ్రులు చెప్పండి, టీచర్స్ చెప్పండి. అదేవిధంగా పోలీసులు కూడా తెలియజేస్తే ఖచ్చితమైన యాక్షన్ తీసుకుంటాం. మన మేడం గారు చెప్పినట్టు గతంలో కూడా ఒకసారి ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మేడం. ఆ రోజు కూడా ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే చెప్పమని చెప్పాం. అదేవిధంగా రోజు కూడా మన ఈ గ్లూకోజ్ టీంని కూడా తిప్పుతా ఉన్నాం. ఇంకా ఏదైనా ఫర్దర్గా ఏదైనా వచ్చినా కానీ ఖచ్చితంగా చర్య తీసుకుంటాం మేడం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున హాజరయ్యి మంచి సక్సెస్ఫుల్గా చేసిన అందరికీ కూడా నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఆనాడు సరే ఈ స్కూల్ డెవలప్ చేయాలని ఒక ఆలోచన. ఫస్ట్ కౌన్సిలర్ 2000 ఇక్కడ గెలిచాను నేను. అంటే ఈ స్కూల్ కట్టాలని ప్రసాద్ నా కాడ తీసుకొచ్చాడు. మా స్కూల్ కట్టండి సార్, బ్రహ్మాండంగా ఉంటుందని అడిగాను. ఆయన ఒప్పుకున్నాడు. పాపం ఆ స్వర్గీయ మొత్తం సోదరుడు గారు ఎక్కడున్నారు, బాగున్నారని కోరుకుంటున్నాను. అయితే మా మిస్సెస్ కూడా ఇక్కడ కౌన్సిలర్. ఆ రోజు అప్పుడు అపోజిషన్ పార్టీ ఆమె పని చేయలేదు. ఆమె ఒక దృక్పథం ఉంది, నా మిస్సెస్ని చెప్పడం కాదు, ఈ స్కూల్ని డెవలప్ చేయాలి. నేను ఒక పట్టణ స్నేహితులు అందరూ కూడా ఒక పేరుని కాదు, అట్లా మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. మొదట్లో నేను అన్నాను, నా పిల్లల్ని ఇద్దరు కూడా మున్సిపల్ స్కూల్లో చేస్తుంటారు, స్టాండర్డ్ ఉంటుంది, బాగా చెప్తారు. ఈ ప్రైవేట్ స్కూల్స్ అనేది ఏదో చెప్తుంటారు, ఫీజులు వసూలు చేస్తారు, మా గొప్పగా వారు చేరారంటారు. కానీ ఈ స్కూల్లో ఉన్న స్టాండర్డ్ అప్పుడు మా భార్య ఏంటి కాదండి, చిన్న స్కూల్ అన్నా చేస్తారు. ఓకే దించేయండి. ఓకే కలెక్టర్, పోలీస్, థ్యాంక్ యూ. ఎందుకంటే బాగా వినాలి, ఓపికగా వినాలి. 2 నిమిషాలు ఆపేస్తున్నాను.
పోలీసు గౌరవమైన వృత్తి. ఈ సమాజంలో రౌడీల్ని కానివ్వండి, దొంగల్ని వాళ్ళ ప్రాణాలను తెగించి వాళ్ళకి సెలవు లేదు, నిద్ర లేదు, రాత్రి కాదు, ఎండ కాదు, నిరంతరం పనిచేసేది పోలీస్ అని చెప్పి మాత్రం నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే నేనేదో పొగటం కాదండి, నేను ఈరోజు రాజకీయాలు కొనుక్కున్నా. అంటే రేపు నెక్స్ట్ ఆదివారం నా ప్రమాణ స్వీకారం. కానీ అన్ని అయిపోయి చైర్మన్ అయినట్టే. ఈ లోపల నేను వెళ్ళను కాబట్టి చైతన్య అక్కడ